డిస్నీ ల్యాండ్లో పెట్టిన తిండి కూడా పెట్టడం లేదు వాళ్ళు. తిండి కూడా సరిగా లేదని చెప్తే నువ్వు తిండి కొరకు వచ్చినావా నీ పిల్లవని, చదువు కొరకు వచ్చినావా అని చెప్పి అంటే నిర్లక్ష్యంగా మాట్లాడడం. అట్లా కాకుండా ఇందాక పిల్లవాళ్ళు చెప్పినప్పుడు మమ్మల్ని ఆప్యాయతతోటి మా సొంత మా పిల్లల్లాగా మా తల్లిదండ్రులాగా చూసుకొని మమ్మల్ని మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అలాగే విజయ్ చెప్పిండు, నేను 4th క్లాస్లో వచ్చి తెలుగు మీడియం నుంచి వచ్చాను, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం నేర్చుకోవడానికి నాకు అన్ని రకాల సహకరించి ఇంగ్లీష్లో మాట్లాడించగలిగి నన్ను స్టేజ్ మీద పెట్టి మాట్లాడించగలిగిందని చెప్పి చెప్పడం జరిగింది. నిజానికి నేర్చుకోవాలనే తపన మీలో ఉండాలి. పిల్లలు మీకు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, ఈ టైం రైట్ టైం. మీరు కష్టపడాలి, ఒక గోల్ పెట్టుకోవాలి, ఇది ఖచ్చితంగా నేను రీచ్ అవ్వాలి, నా లైఫ్ గోల్ అంటూ ఉండాలి. మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈ స్కూల్లో చేర్పించి ఫీజులు కట్టలేని పరిస్థితిలో కూడా అప్పులు చేసో భూమి ఉన్నాయి అమ్మో ఏదో చేసి మీకు ఇక్కడ కట్టి స్కూల్లో చేర్పించారు. మరి మీరందరూ కూడా దానికి తగిన ఫలితం ఇవ్వాలి. తల్లిదండ్రులు ఏదైతే ఆశలు పెట్టుకున్నారో ఆ ఆశలను వమ్ము చేయకుండా మీరు చదివి కష్టపడి పైకి పోవాలి. ఇందాక మనిష ఎంబీబీఎస్ చేసి ఇక్కడికి వచ్చి మాట్లాడింది. ఎంతో కష్టపడి ఈ స్కూల్ నుంచి కూడా ఎంబీబీఎస్ చేసి నేను గర్వంగా ఉన్నాను, నేను మంచిగా చదువుకుంటున్నాను, అక్కడ కూడా నాకు ఇక్కడ మంచిగా నేర్పించారని చెప్పింది. దాన్ని మీరు స్ఫూర్తిగా తీసుకోవాలి. మీరు ఖచ్చితంగా ఇక్కడ నుంచి మెడిసిన్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఏది తీసుకున్నా మీకంటూ ఒక గోల్ ఉండాలి. ఈ అవకాశం ఇచ్చిన శోభారాణి మేడం గారికి మరి యాజమాన్యానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తూ సెలవు తీసుకుంటాం. పరదాలి తీయగా పరుపే
నేరుగా మిమ్మల్ని కలుసుకునే అవకాశం కల్పించిన మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలు, ఈ ప్రాంతంలో పెరిగిన బిడ్డలు, ఈ ప్రాంత విద్యావంతులు ఇక్కడ స్కూళ్ళు స్థాపించి బ్రహ్మాండమైన విద్యను అందించారు. ఉదాహరణకు ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు గ్రీన్వుడ్ స్కూల్ కావచ్చు, డిస్నీ ల్యాండ్ కావచ్చు, చాలా పాఠశాలలు ఈ ప్రాంత బిడ్డలకు చెందినవి ఉన్నాయి. దాంట్లో చదువుకున్న బిడ్డలు ఆని ముత్యాలాగా బ్రహ్మాండమైన అవకాశాలు సంపాదించి చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారని నేను మొన్న ఒక స్కూల్ ఫంక్షన్కి వెళ్ళారు, చెప్పారు. ఈ స్కూల్లో కూడా నేను చదువుతుంటే ఇప్పుడు ఒక పేపర్లో ఇందాక ఒక డాక్టర్ చదువుతున్న అమ్మాయి చెప్పాది, ఈ స్కూల్లో బ్రహ్మాండమైన చదువు అందించారు. చాలా స్కూల్ చూసినాం మనం, బంగ్లా మీద బంగ్లా కడతారు, ముందు ఆడుకోవడానికి గజం జాగుండదు. నేను ఈ స్కూల్లో ఒక మ్యారేజ్కి వచ్చాను, బ్రహ్మాండమైన స్కూల్, ఇంత గ్రౌండ్ ఉన్నదని నేను ఎప్పుడు అనుకోలే. వస్తూ పోతూ చూస్తున్నాం కానీ ఇంత గ్రౌండ్ ఉన్నదని నేను అనుకోలే. ఇంత చక్కటి వాతావరణంలో మీరు చదువుకొని, ఈ చక్కటి వాతావరణంలో మీరు హాస్టల్లో ఉండి మీ మేధస్సు ఎదిగే విధంగానే ఈ స్కూల్ వాతావరణం ఉంది. మరి మీరు ఖచ్చితంగా ఈ స్కూల్కే కాదు, ఈ జిల్లాకే కాదు, ఈ రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా ప్రతి దాంట్లో ముందు ఉంటారనే నాకు నమ్మకం ఉంది. ఈ చక్కటి అవకాశం కల్పించిన నిర్వాహకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. పిల్లలతో మమేకమై వారి యొక్క అనుభవాల్ని, వారి యొక్క అనుభూతుల్ని ప్రత్యక్షంగా తిలకించి విని వారి యొక్క సూచనలు అందించేవారు. అయినప్పటికీ కూడా ఇప్పటికైనా పిల్లల యొక్క ఉజ్వలమైన భవిష్యత్తుకు తమ యొక్క ఆత్మీయ సందేశాన్ని, అదేవిధంగా ఆశీస్సులను అందజేయడానికి వారు ఎన్నో కార్యక్రమాలను పక్కన పెట్టి పిల్లల కోసం ఇంత దూరం వచ్చారు. వారికి పిల్లల విద్యార్థుల పక్షాన, డిసిల్యాండ్ మేనేజ్మెంట్ పక్షాన, పిల్లల తల్లిదండ్రుల పక్షాన శుభాభినందనలు. ఒకసారి గట్టిగా పిల్లలందరూ కూడా చప్పట్లతో ప్రియతమ శాసనసభ్యులు గట్టిగా ధర్మారెడ్డి గారికి మరియు ఆరూరి రమేష్ గారికి డిసిల్యాండ్ పక్షాన కృతజ్ఞత అభివందనాలు. Oh,
తాగే లొంగేటోడు పాపే తీరుస్తాడు పొంగాడంటే ప్రాణం బదులిస్తాడు మౌల్ని తోలేటోడు నిన్నే పాలిస్తాడు యుద్ధంలో రణంతో నీతిని గెలిపించాడు అల్లని రంగున్నోడు తెల్లని మనసున్నోడు అల్లరి పేరున్నోడు అందరికీ అయినోడు నీ పిచ్చి ఎన్నాళ్ళు అన్నేళ్ళు అన్నేళ్ళు నీలోనే ఒకడై ఉంటాడు ఓకే నా మీకు తెలంగాణ అంటే ఎంతో ఇష్టం అని తెలుసు ఈ నవ తెలంగాణ రిప్రజెంట్ చేస్తూ తెలంగాణ పాట ఆ పాటకు తగ్గ నృత్యంతో 10th క్లాస్ బాయ్స్ మీ ముందుకు వస్తున్నారు లెట్స్ వెల్కమ్ దెం విత్ యువర్ హార్ట్ఫుల్ క్లాప్స్